తిరుపతి గంగ జాతర ముగింపు. సోమవారం సాయంత్రం వేషాలమ్మ గుడి నుండి బయలుదేరిన సున్నపు కుండల వేషం సోమవారం, మంగళవారం, బుధవారం రోజులలో నిరవధికంగా అన్ని వీధులు తిరిగి పూజలందుకొని బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత వేషాలమ్మ గుడికి చేరుకుంటారు. అక్కడ గర్భాలయంలోకి వెళ్లి తెరవేసి సున్నపు కుండల వేషాన్ని తీసివేస్తారు. చిన్న గంగమ్మకు ప్రతీకగా చెప్పబడే ఒక సున్నపు కుండను పగలగొట్టి సగం పంబల వాళ్లకు ఇచ్చి మిగిలినది భక్తులకు పంచిపెడతారు. ఈ పెంకుల కోసం జనం ఎగబడతారు. ఈ కుండ ముక్కలు ఇంటిలో ఉంటే ధనానికి కొరవ ఉండదని నమ్ముతారు. ఇక పెద్ద గంగమ్మగా భావించే మరొక కుండను కైకిలరెడ్డి వారికి ఇస్తారు. సున్నపు కుండల వేషం తీసివేశాక రైల్వే స్టేషన్ కూడలికి బయలుదేరుతారు కైకాలరెడ్డి వారు. మార్గం మధ్యలో భక్తులు వీరికి బిందెలతో నీరు పోస్తూ పూజలు నిర్వహిస్తారు. రైల్వే స్టేషన్ కూడలి చేరాక అక్కడి దిష్టి తీసి గంగమ్మను సాగనంపే పాటలు పాడుతారు పంబలవారు. ఇక ఇక్కడితో తిరుపతి గంగ జాతర ముగుస్తుంది.